మీ పేరు? జోగా సార్. నా పేరు జోగా. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. ఏంటి పని? వ్యవసాయమా? వ్యవసాయం చేసేటోళ్ళం కానీ భూమి లేదు సార్ ఇక్కడ. కొద్ది భూమి ఉంటే ఫారెస్ట్ వాళ్ళు మొక్కలు నాటారు. కొంచెం కదా 8-10 సంవత్సరాలు దున్నే భూమిలో వాళ్ళు ప్లాంటేషన్ పెట్టారు గుంజుకొని. ఇప్పుడు మాకు భూమి లేకనే ఎకరం అట్లా ఉన్నది. మాకేం పంటలు పండుతలేవు, ఆడ నీళ్ళు లేవు, ఏం లేవు, కూలికే పోతాం సార్. మీకున్న ఎకరం ఉంది కదా, ఉన్న దాంట్లో కొంచెం ఉన్నోళ్ళేమో బబ్బెరో ఏదో అలుకుతారు సార్. ఒకళ్ళు పత్తి అట్లా పెట్టారు. ఎట్లుంటది ఇప్పుడు? పొద్దున ఎన్ని గంటలకు లేస్తారు అసలు? ఈ గూడెంలో ఎట్లా ఏం జరుగుతుంది? ఎట్లుంటది పొద్దున అంటే లేస్తాం సార్ 5:30 అట్లా లేచి కొంచెం వాకిలంతా ఊడిచి కొంచెం నీళ్ళు తెచ్చి కథ ఉంటేనే. నీళ్ళు ఇప్పుడు అడవికి పోవాల్సిందే, అడవికి పోవాలి. లేకపోతే ఇక్కడ వాగు దగ్గరకు పోయి నీళ్ళు తేవాలి. తాగేటి కూడా అవే సార్. తాగేటి కూడా అవే. మేము తానానికి వాడేటి అవే తెచ్చి అన్నం వండి పిల్లలకి మళ్ళీ ఒప్పు చెప్పి మేము పోతాం అన్నట్టు పనికి పోతారు. సో రోజు ఎంతసేపు పని చేస్తారు? పని చేస్తాం సార్. 8 గంటలకు పోయి ఒక 9 గంటల మొదలుపెట్టి 5 గంటల రైతు వదిలిపెడతాడు. అంత పని. అంటే రైతు అంటే మీరు పొలం పనులకు పోతారా? పొలం పనికి పోతాం. వాళ్ళు ఏది చెప్తే అదే సార్. నాట్లు వేస్తారా? నాట్లు అన్ని దున్నడం సరిగా కాదు కానీ వారాలు వేసుడు. వరాలు కొడతారు సార్. ఎక్కువ వరాలు కొడతాం. చెక్కుతారు, మందు చల్లుతాం, యూరియా కానీ పంప్తో. ఎంత ఇస్తారు ఒక రోజుకు? కూలి ఎంత? ఒక రోజు పోతే కూలి పోతే 400-500 అట్లా ఇస్తారు. 500 ఇస్తారు. ఇప్పుడు బయట నువ్వు ఇక్కడ నుంచి సిటీకి పోతావు. అవును సార్. పోతే అక్కడ నీకు బండ్లు, గాలి, దుమ్ము, పొల్యూషన్, సో ఇట్లాంటివి అన్నీ కనిపిస్తాయి. సో ఇక్కడ ఏమీ లేదు, మంచిగా ప్రశాంతంగా ఉన్నది. ఏమనిపిస్తుంది ఇక్కడ ఉంటే? కొంచెం మంచిగా అనిపిస్తుంది సార్. మాకు కొంచెం భూమి ఉండాలి. భూమి ఉంటే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది, పని చేసుకుంటూ ఇంకా ఉంటారు. మా తిండి మాత్రం వెళ్తే చాలు. కొద్దిగా కరెంట్ ఉంటే కూడా మాకు వెళ్తురు కొద్దిగా ఉండాలి. మాకు ఏం సౌకర్యం అనేసి ఏం లేదు.